హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమ్మోర్టల్ మాస్టర్ అయిన చిరంజీవి అయిన ఆ తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ వర్తమాన క్షణంలోని ఈశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మరి మంగళలక్ష్మి మేడం కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ ద్వారా ఈ జ్ఞానాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను. రామ్తా మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు. అవకాశం ఇచ్చినందుకు స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ కి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు వంశీకిరణ్ మాస్టర్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. స్టార్ట్ చేసుకుందాం. రామ్తా ద వైట్ బుక్. వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే. Okay. That is when the wind played a jest upon me and insulted me beyond my means. It knew of my cloak, which was long and regal, and dumped it on top of my head. And a most embarrassing thing. Not a very noble position for a conqueror. Then the wind caused a wonderful pillar of saffron-colored dust to form a calm beside me, all the way up into the heavens. Then when I was not paying enough attention, the wind ceased allowing all the dust to fall upon me. Over to you, madam. ఓకే మేడం. సరిగ్గా ఈ ఆలోచన నాలో రేగినప్పుడే గాలి నన్ను పరిహాసించి ఓ తీవ్ర అవమానానికి నన్ను గురిచేసింది. నా పొడవైన రాజ వస్త్రాన్ని పైకి లేపి సరిగ్గా నా నెత్తి మీద పడేసింది. అవమానంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. నాలాంటి విజేతకు అలాంటి పరిస్థితి దుర్భారం. నా పక్కనే ఓ సుడిగాలి ప్రవాహం ఏర్పడి కాషాయ వర్ణ ధూళిని ఎంతో ఎత్తుకు లేపి నేను ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఆ దుమ్మునంతా సరిగ్గా నా నెత్తి మీద కుమ్మరించింది. ఓకే, ఎంత అద్భుతంగా, చాలా అసలు ఒక్కొక్క పదము చాలా ఉంది మేడం. ఓకే, నేను కంటిన్యూ చేయను మేడం? ఎస్ కంటిన్యూ చేయండి. ఓకే. Then the wind went whistling down the canyon, down to where the river flowed, and on through the wonderful olive orchards, turning the leaves from emerald to silver, and it blew a beautiful maidan skirt up around her waist, with all giggling that went on from that, and then it blew the hat from a little child's head, and the child went racing after it, laughing gleefully. Over to you, madam. ఓకే. ఆ తర్వాత ఆ సుడిగాలి ఓ ఈల శబ్దంతో నది వైపుకు సాగుతూ
ఆలివ్ ఆకుల్ని తిరగేసి వెండి రంగుకు మార్చుతూ ఓ యువతి గౌను ఓ యువతి గౌను కూడా పైకి లేపి అందరి నవ్వుల మధ్య ఓ బాలుడి టోపీని ఎగరేసి పోయింది. టోపీ కోసం ఆ పిల్లవాడు పరుగులు తీస్తూ కేరింతలు కొడుతున్నాడు. ఆ గాలిని నా దగ్గరకు తిరిగి రమ్మని ఆజ్ఞాపించాను. కానీ ఆ గాలి Okay, madam. Thank you. I deemed that the wind come back to me, but it only laughed in its gales in the canyon. Then, when I was blue in the face from shouting orders, I sat back down upon my. I would have as my ideal. The wind performs itself to be very much an ideal for me. You can, when it comes upon you in a fury, you are sailed, and no matter how grand and powerful you are, you cannot declare war upon the wind. What can you do to it? Cleave it with your broadsword, hack it with your axe, spit upon it. It will only throw it back in your face. Over to you, madam. ఆ గాలి ఒక్క సెకండ్ నాన్న డోర్ వేసేసారా? దోమలను వచ్చేసేనా? ఆ గాలి లోయలోకి చేరి తన ఈలతో గోలగా నవ్వుతుంది. నేను అరచి మొహం ముడుచుకొని నీరసంతో కూలబడగానే ఓ మలయ పవనం మళ్ళీ వచ్చి ఆప్యాయంగా నా మీద వీచి నన్ను లాలించింది. అదే స్వేచ్ఛ అంటే. ఓకేనా మేడం? ఇంకొకటి ఉంది మేడం, నేను కంటిన్యూ చేస్తాను అది. సరే, ఓకే. అనుసరించడానికి ఆదర్శప్రాయుడిగా ఏ మనిషి కనిపించని ఆ సమయంలో వాయువు ప్రదర్శించి పరాక్రమమే ఓ ఆదర్శంగా నాకు కనిపించింది. గాలి నీకు కనిపించదు. ఉధృతంగా నీ మీదకు అది విజృంభించినప్పుడు నువ్వు పరాజితుడివే అవుతావు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత బలవంతుడివైనా వాయువు నీ మీద యుద్ధాన్ని ప్రకటించలేవు. అంటే వాయువు యుద్ధాన్ని ప్రకటించలేవు. వాయువు మీద నువ్వు ఎంత బలవంతుడైనా కావచ్చు, వాయువు మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటించలేవు. నీకు అది ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతున్నాడు. నీ మహా ఖడ్గంతో దాన్ని ఖండించగలవా? గొడ్డలితో దాన్ని నరకగలవా? దాని మీద ఉమ్మి వేయగలవా? ఆ గాలి నీ ఉమ్ముని నీ మీదకే, మీ ముఖం మీదకే తిప్పి కొడుతుంది. ఇక్కడికి అద్భుతం. ఎంత బాగుంది ఇక్కడ అసలు పదాలు, నిజంగా అసలు అబ్బా. వాట్ ఎల్స్ కుడ్ మ్యాన్ బి? ఐ థాట్ దట్ వుడ్ such power that could never be captivated by the limited nature of man, that would permit him to be in all places at all times, and unlike man never dies. To me the wind was an ongoing, free moving, all consuming. It has no boundaries and no form. It is magical, exploratory and adventurous, and that indeed is the closest resemblance there is of life and the wind. Over to you, madam.
ఓకే మేడం, ఓకే. కరెంటు పోయింది, చీకటి అయింది ఇప్పుడే. అంతటి స్వేచ్ఛ ప్రకృతిని పరికల్పించే అంత మహోన్నత శక్తిని అందించే స్వీయ సంకుచిత ప్రకృతితో మానవుడు ఏనాటికి అందుకోలేని సర్వస్వంలో సర్వకాలాల్లో ఉండగల సామర్థ్యాన్ని సానుకూలం చేసే మానవుడిలా కూడా ఏనాడు మరణించిన తత్వం వాయుతత్వం తప్ప మరొక్కటి ఏముంది? యథేచ్ఛగా సందర్శిస్తూ స్వేచ్ఛతో సాగుతూ మహాబలీయంగా ఉంటూ సర్వస్వాన్ని నిర్దేశిస్తూ ఏ హద్దులు ఏ రూపము లేకుండా మహా అన్వేషణాత్మకంగా సాహసోపేతంగా ఉంటుంది కనుక వాయువే పరమోత్కృష్ట సారంగా నాకు అర్థం అవుతుంది. జీవితపు దివ్య సారానికి దాదాపు సరితూగే దానిది. ఎవరి తప్పొప్పుల్ని అది ఎంచదు, ఎవరిని తిరస్కరించదు. కోపంతో అరిచి పిలిచినా ప్రేమతో అది చేరుతుంది. ఆదర్శాలు అంటే అలా ఉండాలి కనుక గాలిగా నేను తయారవ్వాలనుకున్నాను. ఆ సంకల్ప సిద్ధి కోసమే సంవత్సరాల తరబడి తదేక ధ్యానం చేశాను. అదే నా ఆశయం అయింది. దానిగానే ఉండాలని నేను కోరుకున్నాను. నా ఆలోచనల్ని నేను గాలిగా పరివర్తించి అవ్వడానికి సంకల్పించబడ్డాయి. దేనికి పట్టుబడని దాని తత్వంలోనే సమీకరణను సాధిస్తూ గాలిలాగే తేలిక పడుతూ దాన్ని అవ్యక్త స్వరూపపు వంపులో అనుకరిస్తూ గాలిని గురించి తదేక ధ్యానంలో కొనసాగాను. గాలిగానే ధ్యానిస్తూ నేను గాలిగానే అయ్యాను. ఆ మొదటి అనుభవం నాకు కత్తిపోటుకు గురి అయిన తరువాత సంవత్సరాల తర్వాత సంభవించి ప్రతిరోజు పైకి వెళ్ళి ఎత్తైన ఏకాంత ప్రదేశం మీద కూర్చొని చంద్రుడిని రెప్పపాటుగా చంద్రుడిని రెప్పవేయకుండా చూస్తూ గాలిని గురించే ధ్యానించేవాడిని. ఆ అద్భుత క్షణం ఆసన్నమైనప్పుడు ఉన్నట్టుండి నేను ఆకాశంలో ఉన్నాను. అదృశ్యంతో తబ్బిబ్బవుతూ నేను ఎవరో నాకే అర్థం కాకుండా ఉన్న ఆ క్షణంలో వెనక్కు తిరిగి చూశాను. ఎత్తైన పీఠభూమి మీద నా స్థూల శరీరం నలుసులా కనిపించింది. దానికి ఎంతో దూరంలో ఆకాశంలో నేను ఉన్నానని నాకు అర్థమైంది. నా దేహాన్ని అలా దర్శించడాన్ని కత్తిపోటు తరువాత తొలిసారి నేను భయపడ్డాను. ఆ భయమే శరీరంలోకి నన్ను మళ్ళీ లాక్కొచ్చింది. శరీరపు ఖైదీ నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయానన్న
విషయం అర్థమై ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. చల్లబడిన శరీరం మీద వెచ్చటి చెమట బిందువులు పొంగొస్తున్నాయి. ఓ స్వర్గంలోకి నేను వెళ్ళాను. గాలిగా మారిపోయానని ఖచ్చితంగా నాకు తెలుసు. కనుక భూమి మీద ఒక్క సెకండ్ మేడం. భూమి మీద సాష్టాంగపడి భగవంతుడిని, ప్రకృతి మూలాన్ని, ప్రకృతి జీవశక్తిని, జీవకణాల్ని, ప్రాణవాయువును నేను స్తుతించాను. ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే. And the wind never judges man. The wind never forsakes man. The wind, if you call it, will come to you through love. Ideals should be like that. So I contemplated on it for years and years. That became my ideal. That was what I wanted to be. That was what all my thoughts were bent on becoming. I contemplated the wind and elusiveness and lightness and contours that are indefinable. And as I contemplated the wind, it was the wind that I became in my search for becoming. This was not until 6 years after I had been run through. Every evening I would go and sit upon my solitary plateau, gaze into the moon with her soft pallor and a time much to my surprise, when I found myself aloft in the heavens, I did not know who I was when I turned to look down. In but a moment, I realized that I was far away from my simple speck of body down on the plateau. When I looked down upon my embodiment, I felt fear for the first time since I was run through. It was fear that brought me. Continue, madam. ఓకే మేడం. పవనపు సౌకుమార్యంగా, సౌందర్యంగా, జీవ సౌలభ్యంగా పరివర్తితమైన ఆ అద్భుత క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. మహాబలీయమైన నా దృఢ సంకల్పమే అతి సూక్ష్మంగా ఆ స్థితి రూపురేఖలను ఊహించి, ఆ స్థితి రూపురేఖల్ని సూక్ష్మంగా చెప్తున్నాడు. రూపురేఖలను ఊహించి నేను నిర్ణయించుకున్న ఆశయమే నాకు ఆ ప్రాప్తిని కలిగించింది. నేను అనుకుంటున్నాను మరునాటి సాయంత్రం మళ్ళీ ఆ ఏకాంత ప్రదేశం మీదకి వెళ్ళి ఉప్పొంగే ఆనందంతో వాయుధ్యానాన్ని చేసి శూన్యుడిని విపులుడిని అయ్యాను. వాయుధ్యానాన్ని చేసి శూన్యుడిని అయ్యాను, విపులుడిని అయ్యాను. మళ్ళీ ఆ ప్రయత్నాన్ని చాలాసార్లు చేశాను. నాకు కలిగిన అనుభవం కేవలం నా ఊహ మాత్రం కాదని నాకు స్పష్టంగా తెలుసు. ఓ విభిన్న దృక్పథం నాకు ప్రాప్తించిందని తెలుసు. వినువీధుల్లో స్వేచ్ఛగా పాపుల ఏమి కనపడలేదు. పావురంలా ఎగరాలని విహరిస్తూ భూమి మీద త్యజించబడిన దయనీయ భౌతిక శరీరాన్ని కూడా గమనించాను. నాకు తెలుసు, దేన్ని నేను ఆశించలేదు, ఏ కోరిక నాకు లేదు. స్వేచ్ఛగా మారాలన్న ఓ ఆలోచన తప్ప మరే ఆకాంక్ష నాలో లేదు. కానీ నేను ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా, నాకు ఎంత
చెమటలు పట్టిన నేను ఎన్ని తిట్లు తింటున్నా నేను ఎప్పటికీ పోలేకపోయాను. భూమి మీదే మరింత బరువెక్కి ఉండిపోయాను. నా శరీరపు బరువు మీదే నా ఎరుక స్థితమై ఉంది కనుక కానీ నా ఆశయం, నా దృక్పథంలోంచి ఏ మాత్రము తప్పిపోలేదు. ఆకాశంలోంచి భూమి మీద నా దయనీయ భౌతిక దేహాన్ని దర్శించిన ఆ క్షణపు అనుభవాన్ని కూడా నేను ఎప్పుడూ మరిచిపోలేదు. తరువాత ఎంతో కాలాన్ని మళ్ళీ నేను గాలిగా అయ్యే ఆ అనుభవం పునరావృతం అయ్యింది. మీ కాలమాన ప్రకారం లెక్క పెట్టుకుంటే మొదటి అనుభవానికి 2 ఏళ్ల తరువాత ఈసారి ఆ అనుభవం ధ్యానం వల్ల కాకుండా గాఢ నిద్రలోని విశ్రాంతి ద్వారా ప్రాప్తించింది. సృష్టి మూలాన్ని, సూర్యుడిని, ప్రాణాన్ని, కాషాయ ధూళిని, చంద్రుడిని, తారల్ని, మల్లెల సౌరభాన్ని చూస్తుంది. గాఢ నిద్ర విశ్రాంతిలో నెమరేస్తున్న తొలి క్షణంలో నా కళ్ళు మూతలు పడడానికి ముందే ఆకాశంలో వాయువునై మళ్ళీ నేనున్నాను. ఎస్ మేడం, ఓవర్ మేడం. మేడం మ్యూట్లో ఉన్నారు మేడం. Okay, madam. I opened my eyes to a cold heart swept over the realization that I had been elsewhere outside of the prison of my embodiment. I was in paradise because I was sure that I had become the wind. I flung myself to the ground and praised God, the source, the power, the cause, the wind. I would never forget that splendid moment when I became the grace and beauty and bountiful life of the wind. And I reasoned that what allowed me to become that was my complete determination to become my ideal. Always holding clear in thought the vision of what I wanted to become. The next I went to my place of solitary movement, contemplated the wind with exuberant joy, and I became nothing. I tried again and again. I know that my experience was not simply my imagination. I had seen a different perspective. I had been in the air as a dove or hawk, and I had seen my pitiful self below me. Nothing did I want, nothing did I desire, nothing except the one thought of becoming that freedom. But no matter how hard I struggled and how much sweat broke out upon my body and how much cursing followed thereafter, I didn't go anywhere. I stayed and much heavier than before because I had become more aware, mind you, of how heavy I was. But I never lost sight of my ideal, nor did I ever forget that moment of feeling that when I first looked down upon my pitiful body. Over to you, madam. శరీరాన్ని వదిలిపెట్టే సామర్థ్యాన్ని సిద్ధించుకున్న తరువాత వివిధ ప్రదేశాల్లో ప్రయత్నించడానికి ఎంతో కాలం అభ్యాసం చేయవలసి వచ్చింది. ప్రమాదకరమైన పరిస్థితిలో నా సైనికుడు ఒకడు ఇరుక్కున్నాడు. రికాబుల్లో ఓ కాలు ఇరుక్కుని ఉండగానే గుర్రం మీద నుంచి విసురుగా పడిపోతున్న సైనికుడి నేను చూస్తున్నాను.
అతనిలో నేనున్నట్లు ఓ ఆలోచనను చేయగానే నేను అతనిలో ఉండి అతడి కాలి మడమను రికాబులో నుంచి, అంటే రైలు పట్టాల్లో నుంచి, రికాబులో నుంచి తొలగించగలిగాను. అతడి ముందు నుంచి స్వస్థత పొందమని ఆశీర్వదించాను. కానీ స్పృహ తప్పి పడి ఉన్న ఆ సైనికుడి అదంతా ఓ కలగా అనిపించింది. అంటే ఆ తర్వాత ఎన్నో ప్రదేశాల్లో ఆయన ప్రయత్నించాడంట. ఆ స్థితి వచ్చిన మేడం ఇక్కడ కాపండి, చెప్పండి మేడం. ఇక్కడ కాపండి. అదే ఆ స్థితి తర్వాత ఎన్నో ప్రదేశాల్లో ప్రయత్నించాడంట ఆయన. ప్రయత్నిస్తే ఆ స్థితి సిద్ధించిన తర్వాత ఏం జరిగింది? మొదటిసారి అతని సైనికుడు ఒక అతను వచ్చి రైలు పట్టాల్లో కాలు ఇరుక్కుందంట. గుర్రం మీద వెళ్తుంటే కాలు ఇరుక్కుంటుంది. అప్పుడు అతను ఎంత ప్రయత్నించినా అతనితో కాదు. ఈయన ఒక్క సెకండు థాట్ పెట్టాడు. ఏమని? ఈయన ఆ శరీరంలో ఉన్నట్టు ఆ శరీరంలోకి వెళ్ళాడు. ఈయన ఎంతో ఈజీగా నైపుణ్యంతో తీసేసి ఈయన పక్కకి పిలిచాడు. అతనికి చూడు స్పృహ తప్పి పడిపోయినాడు. పిలిచి చెప్పేసి వచ్చేసాడు ఈయన. అదే చెప్తున్నాడు. అంటే మనము అదే చెప్తాడు. ఇప్పుడు మనకు అఫర్మేషన్లో కూడా ఉంటుంది చూడు, అంతా నేనే అంటాడు చూడు ఆయన. అంతా నేనే అంటే నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు? నేను ఎక్కడ కావాలంటే అక్కడ. నేను ఆ స్థితికి చేరుకుంటే నేను మీ శరీరంలో ఉంటా, నా శరీరంలో ఉంటా, మా పిల్లి ఉంది, పిల్లి శరీరంలో ఉంటా, మా పాప ఎవరి శరీరంలో అయినా ఉండగలను. ఆ శక్తి సామర్థ్యం నాకు. అది ఎంతోసేపు పట్టదు. అంటే మీ శరీరంలోకి వచ్చి కూడా మీకు అంత అంటే చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎప్పుడు పెద్ద విషయం కాదంటే ఇది సాధించినాక, అది ఆ విద్యను మనం చేయగలిగినప్పుడు, ఆ శక్తిని మనం కూడగట్టుకున్నప్పుడు ఆయనలాగా మనం మారితే మనం కూడా చేయగలం. ఏ శరీరంలో కావాలంటే ఆ శరీరంలో ఉండొచ్చు, ఏ ఆట కావాలంటే ఆ ఆట ఆడచ్చు. అది చిటికలో పని కదా. కుక్క శరీరంలో అది కూడా ఆ దాంట్లో చెప్తాడు తండ్రి. ఏం చెప్తాడంటే అంటే ఏమంటాము, ఇది ఉంది మేడం ఆయనది, ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీలో చెప్తాడు, ఫేస్ ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి నాలుగు పెట్టి కుక్కలాగా డాగ్ ఐఎమ్ డాగ్ అని అంటాడు. నిజం, నేను చూసాను మేడం. మేడం ఇప్పుడు అన్ని అనుభవాలు ఎందుకు, ఇప్పుడు నాదే చెప్తా చూడండి. నేను ఇంగ్లీష్ ఇది చదవగలుగుతానా లేదా? ఇప్పుడు నేను మామూలుగా చదువుకుంటాను బుక్స్ అవి ఓకే. నేను ఇది ఇక్కడ మళ్ళా యూట్యూబ్ లో ఇది ఇంగ్లీష్, నేను ఒక వర్డ్ తప్పు చెప్తే రాంగ్ అయితే కష్టం అవుతుంది కదా. ఎట్లా చెప్పగలుగుతా? నేను చెప్పగలుగుతా అంటే అంతా మీ మీదకే వదిలేస్తున్నాను అనుకుంటా. ఇప్పుడు నేను ఏంటంటే ప్రే చేసుకుంటా. ఇప్పుడు స్టార్టింగ్ లోనే నేను చెప్తా, నువ్వు చెప్పిస్తున్నావు, నేను కాదు మాస్టర్, మీరే రామ్తా అంటే నేనే ఇక్కడ, మీరే నాలో దూరి చెప్పిస్తున్నారు అనుకుంటున్నాను మేడం. అట్లే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకొని నేను చెప్పగలుగుతున్నా. లేకపోతే నేను భయపడతాను. నేను దేనికి ఐఎమ్ స్ట్రాంగ్ అయిపోయాను మేడం. ఇప్పుడు అంతా ఆయన కాన్షియస్ లేకుండా ఏం జరగదు మేడం. అది కరెక్ట్. మనకు ఎట్లా వస్తుంది? శక్తి ఒకటి ఉంటేనే మనం ముందుకు నడుస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇది ఉంది కొంచెం, ఇంకొక ఇది అయిపోయిన తర్వాత స్టాప్ చేద్దాం. ఎందుకంటే నాకు చీకటి అయిపోయింది, కరెంట్ లేదు, పోయింది కరెంట్, ఇంకా రాలేదు. ఇది అయిపోయింది. ఎందుకంటే పవర్ లేదు, చీకట్లో చదవడానికి తప్పు అవుతుంది. ఓకే చెప్తాను. It was a long time before became to the wind again 2 years in your time. Returning from the first event, this time is happened not upon contemplating the wind, but upon going into a restful sleep. I had praised the source, the sun, life, saffron, dust, the moon, the stars, the sweet smells of jasmine. I praised them all, and here I closed my lids. I was in the heavens against as the wind. Once I had perfected my ability to leave my body. It took me a long time to recall how to go places. Then it happened one day that one of my to a most perilous position, he had fallen from his horse with his foot still lodged in a stirrup,
The moment I put my thought with him, I was with him, and I released his heel. I stood over him and wished him well, but he thought I was a dream. మేడం అది కంటిన్యూ చేయనా ఇంక 2 లైన్లు చేయండి. ఆ తర్వాత మీరు కనపడినంత చెప్పండి ఇంకా. అదే. For many years I traveled in thought into other kingdoms and to other entities. I visited civilizations in the birth of their future and lives yet unseen. I learned to travel in moments, for I learned that wherever the thought is, so it is the entity. And how did I conquer? Thereafter I was an abyssal. మేడం వినపడలేదు. No longer did I besiege kingdoms, I let them besiege themselves. Slowly, over many years, as the thought of becoming my ideal become the very life force in the cells of my embodiment, my soul gradually changed the programming in every cellular structure to increase the vibratory rate within them. My desire was that strong. The most peaceful I became with life, the more that emotion carried through my entire physical arrangements until I became lighter and lighter and lighter. I became lighter and lighter and lighter. People would look at me and say, alas, there is. Over to you, madam. ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలు, ఎన్నో శరీరాల్లోకి ఆలోచన ద్వారా నేను ప్రయాణాలను చేశాను. కొత్త నాగరికతల ఆవిర్భావాలను కొత్త నాగరికత ఆవిర్భావాలను ఏం కనపడలేదు. ఒక్క సెకండ్ ఉన్నాను మేడం, చూద్దాం ఇదేమన్నా. ఓకే ఇప్పుడన్నా ఆలోచనల ద్వారా నేను ప్రయాణాలు చేశాను. కొత్త నాగరికతల ఆవిర్భావాలను ఇంకా జనించాలని జీవితాలను దర్శించాను. క్షణంలో నా ప్రయాణాలను సాగేవి. నా ఆలోచనలు ఎక్కడ ఉంటే వెంటనే నేను అక్కడ ఉండేవాడిని. ఆ తరువాత నా జీవితాలు ఎలా జరిగాయో తెలుసా? నేను అరవీర భయంకరుడినే అయ్యాను. నా శత్రువుల ఆలోచనల్ని నాకు తెలిసిపోతూ ఉండేవి. చూడండి, అంటే అరవీర భయంకరుడే అయ్యాను అంటే నా శత్రువుల ఆలోచనలు నాకు తెలిసిపోతూ ఉండేవి కనుక అందువల్ల వాళ్ళు ఆలోచనలకు మించి నా చేష్టలు సాగేవి. నేను రాజ్యాల పతనాలకే కాకుండా వాళ్ళంతటా వాళ్ళే పతనమైపోవడానికి కూడా నేను కారకుడిని అయ్యాను. వాళ్ళు ఎవరికి వాళ్ళే పెట్టుకున్నారనమాట. అదే అంటే ఇట్లే ఉండేది వాళ్ళ ఆలోచనలకు మించి, అంటే అవి ఉంటాయి, అది అంతే. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ గమనంలో ఆయన సిద్ధే నా శరీరంలోని అన్ని అణువుల ప్రకంపనలను నా ఆత్మమూల తీవ్రతమయ్యేలా చేసి వాటి ప్రణాళికను తీర్చిదిద్దింది. అదంతా నా ఇచ్ఛాశక్తి వల్లే సమకూరింది. జీవితం ఎంత శాంతిని సామరస్యాన్ని సాధించుకుంటే అంతంతగా నా శరీర సౌష్టంలో అనూహ్యమైన మార్పులు సంభవించి నా దేహంలోని అణువుల్ని తేలికపడసాగాయి. నా బరువు క్రమేపీ తగ్గిపోయి సాగింది. ఓ తేజస్సు నాలో నుంచి వెలువడడం
ఆరంభించింది. నన్ను చూస్తున్న వాళ్ళందరూ అయ్యో పాపం గురువుగారి దేహం మీద ఆ వెలుగు ఏమిటి అని అనుకోసాగారు. నిజమే మరి, నా దేహ ప్రకంపనలు అత్యంత తీవ్ర వేగంతో సాగుతూ పదార్థ వేగ ప్రకంపనలను అధిగమించి కాంతి ప్రకంపనలను వేగాన్ని అందుకుంటున్నాయి. వెలుగై మేడం అక్కడ కాపండి. ఓకే, గ్లో మై బీయింగ్ అన్నారు కదా, అంతే గట్టి. ఓకే, అలాస్ దేర్ ఈజ్ ఏ గ్లో అబౌట్, అంటే మీరు చదివిందే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే. Alas, there is a glow about the master. There was, for my body was vibrating at a faster rate of speed, going from the speed of matter into the speed of light. That is what emanated a glow from my being. ఇక్కడ కాపుదామా మేడం? ఓకే మేడం. ఇంకొక పారా చదవాలనా? చీకట మేడం నాకు కన్నపడ. ఓకే 38 minutes అయింది. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతం